ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కదండి, మనం వేడివేడిగా చేపల పులుసు చేసుకుని వచ్చేయండి. ఇవాళ స్పెషల్గా చింతకూర చేపల పులుసు చేసుకున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, మెంతులు, ఆవాల పొడి, కసూరి మేతి, అల్లం పేస్టు, ఫిష్ మసాలా, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు. దీనికి స్పెషల్గా సరసాలాయిల్ అండి. సరసాలాయిల్ అంటే ఏంటనుకున్నారు? ఆవాల నూనె. దీనికి మనం ఆవాల నూనెతో చేసుకుంటే చాలా టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి పెడుతుంటే. సో దీనికి ఒక టిప్ ఉందండి. మనం ఆయిల్ అలా వేసిన వెంటనే మామూలు ఆయిల్లాగా అలా వేసేయకూడదు. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు పొగలు రావాలి. పొగలు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 by 1 మనం మసాలాలు అన్నీ, పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫిష్ మసాలా వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ వేసేసుకొని దాంట్లో మనం ఫిష్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టకూడదండి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా ఉన్న చింతకూర వేసుకోవాలి. చింతకూర బాగా ముందే కడిగి శుభ్రం పెట్టుకొని దాన్ని నలుపుకోవాలండి. అంటే కట్ చేయడానికి అవ్వదు కదా, అందుకు కొద్దిగా ఇలా చేతులతో నలుపుకుంటే కొద్ది పొడిలా వస్తుంది. అది మనం ఫిష్లో వేసుకున్న తర్వాత ఫైనల్గా వేసుకుంటే ఇది కొంచెం మరిగేటానికి లిడ్ పెట్టేసుకొని కొద్దిగా అది బాయిల్ అయ్యేటప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం. కసూరి మెతి తర్వాత ఫిష్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా మూత పెట్టి కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఒకసారి చూసుకుంటే, అలాగే టేస్ట్ కూడా సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకుంటే సరిపోద్ది. ఫైనల్గా మనం కెర్లిన తర్వాత కొద్దిగా దించేసుకుంటే మనకి చూసారా, ఇగో ఫిష్ కర్రీ మరుగుతుంది. చూసారా, మంచి స్మెల్ వస్తుంది. నాకైతే మీరు ట్రై చేయండి, మీకు కూడా అదే స్మెల్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది, హెల్దీ కూడా. సరసాల నూనె అంటే మనిషిలోకి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంటే అది మనకి అంటే పిల్లలకి చాలా హెల్దీ. అది ఏంటంటే బాగుంటుంది. సో ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చింతకూర చేపల పులుసు వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.